The first term of AP is 5, the last term is 45, and the sum is 400. Find the number of terms and the common difference. ఇది 8 మార్క్ క్వశ్చన్, 8th మోడల్ పేపర్. గివెన్ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ 45. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, లాస్ట్ టర్మ్ 45. సమ్ ఆఫ్ టర్మ్స్, ఆ మొత్తము కలిపితే ఆ సిరీస్లో ఉండే మొత్తం పదాలు కలిపితే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 500 అనమాట. అంటే టోటల్ 500 వస్తుంది. ఇది డేటా. సో దీనికి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చేటప్పుడు కామన్ డిఫరెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టర్మ్ 5 ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ 45 ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి దానికి వేరే రూల్ వస్తుంది, వేరే ఫార్ములా వస్తుంది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. టోటల్ టర్మ్స్ అంత 400 ఇచ్చాడు. ఎన్ని పదాలో చెప్పలేదు కాబట్టి n/2 అలా ఉంచేయండి. ఫస్ట్ టర్మ్ 5 ప్లస్ లాస్ట్ టర్మ్ 45. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత 400 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 45 5 కలిపితే ఎంత 50. ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి దీని చేత ఈ 50 అనేది న్యూమరేటర్లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 225 ఆర్ 50. 400 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ n. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, n వాల్యూ కావాలి. సో ఈ 25ని 400 వైపు తీసుకురండి. ఇటు 400/25. 25 16s ఆర్ 400. సో n ఈజ్ ఈక్వల్ టు 16. ఆ సిరీస్లోని 16 టర్మ్స్ కలిపితే నీకు 400 వస్తుంది. నెక్స్ట్ మనకి తెలిసిందే, ఏదైనా మనకి ఒక టర్మ్ కావాలి అంటే దానికి రూల్ ఏంటి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఒక nth టర్మ్ కనుక్కోవాలంటే, ఒక సిరీస్లో ఉండే nth టర్మ్ కనుక్కోవాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనకేంటి, లాస్ట్ టర్ము 45 ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ 45 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ లాస్ట్ టర్మ్ ఏంటి మనకి 16 అనమాట. సో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి, 16. సో 16 మైనస్ 1, 16 మైనస్ 1 ఇంటూ డి. డి మనకు తెలియదు, కామన్ డిఫరెన్స్ తెలియదు, సిరీస్ ఇవ్వలేదు కాబట్టి. సో 45, ఈ 5 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, -5 అవుతుంది. 45 మైనస్ 5 అంటే 40. సో ఇక్కడ ఏంటి, 16 మైనస్ 1 కదా, 16లో నుంచి 1 తీసేస్తే 15 డి ఇంటూ డి. సో ఈ 15ని మనము ఇటువైపు తీసుకొచ్చామనుకోండి 40/15 అవుతుంది. 40/15. సో ఈ రెండు క్యాన్సిలేట్ చేసేస్తే మనకి 5 టేబుల్స్ అవుతాయి. ఈ 40 15 డివిజిబుల్ అవుతుంది. 5 3s ఆర్ 15, 5 8s ఆర్ 40. సో కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 8/3. సో ఇది 8 మార్క్స్ ప్రాబ్లం అనమాట. సింపుల్గా మనము మార్క్స్ని తెచ్చుకునే సమ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఈ ఫార్ములా తెలియాలి, ఈ ఫార్ములా తెలియాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈ సూత్రం పెట్టాలి. ఎంత టర్మ్ కావాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా, ఈ రెండు యూజ్ చేస్తే ఈజీగా ప్రాబ్లం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్.